Running sir. Background. Rolling sir. Laptop వచ్చేది. Production. Camera back. Sir, ఒక్క నిమిషం. బ్యాక్ జరగదు. Running sir. Background. Rolling sir. Laptop వచ్చేది. Production. Camera back. 2 years నుంచి ఐ వాజ్ ట్రావెలింగ్ విత్ చరణ్ గారు అండ్ విజయలక్ష్మి గారు. నా ప్రొఫెషనల్ లైఫ్లో నేను ఒక ముగ్గురికి థ్యాంక్స్ చెప్పాలండి. చరణ్ గారు, విజయలక్ష్మి గారు. విజయలక్ష్మి గారు ఆల్మోస్ట్ లైక్ కంటెంట్ని తీసుకొని ఈ కంటెంట్తోనే ఈ బ్యానర్లో నేను చేయాలి అని స్టార్ట్ చేశారు. సో ఆల్మోస్ట్ లైక్ ఆమెకి ఎన్ని ఆఫర్లు వచ్చినా సరే నాతోనే చేయాలని ఆమె కూర్చో ఉన్నారు. అండ్ చరణ్ గారు అయితే 2015లో ఒక 20 minutes లైన్ చెప్పానండి. అప్పటి నుంచి ఆయన నన్ను వదలకుండా నేను మీతోనే చేయాలని చరణ్ గారు కూడా కూర్చోన్నారు. థ్యాంక్స్ ఫర్ బోత్ ఆఫ్ యూ. అండ్ మూడో వ్యక్తి మా ఏడీ అండి, అసోసియేట్ డైరెక్టర్ దుర్గా అని. ఈ యుద్ధంలో తను కూడా నాతో పాటు ట్రావెల్ చేస్తూ హీ వాజ్ దేర్ విత్ మీ స్టిల్ నౌ అండ్ ఫర్దర్గా ఉంటాడు. అండ్ మై పర్సనల్ లైఫ్లో అగైన్ 3 people ఆర్ దేర్. చిన్నప్పుడే మా నాన్న చనిపోయినా కూడా మా మదర్ కష్టపడి తీసుకొచ్చి ఈ స్టేజ్కి తీసుకొచ్చారు. సో సీతమ్మ గారు అండ్ మా అన్నయ్య ఏది అడిగినా, చిన్నప్పుడు ఏది కావాలని టెన్నిస్ ఆడతానా, నాకు సినిమా అన్న పిచ్చైనా తనకు హీ యూస్ టు గివ్ ఆల్ దస్ థింగ్స్ అండి. థ్యాంక్స్ టు మై బ్రదర్ అండ్ మై వైఫ్. ఈరోజు ఇక్కడ నన్ను సపోర్ట్ చేసి నా పిచ్చి, నా ప్యాషన్ని సపోర్ట్ చేసిన నా వైఫ్కి థ్యాంక్స్ అలాట్. ఆల్మోస్ట్ లైక్ నేను ఫస్ట్ డైరెక్షన్ చేద్దాం అని అనుకున్న తర్వాత ఈవెన్ ఆది కూడా గుర్తుండదు, 2010లో నేను ఆదిని కలిశాను. అప్పుడు ఇంకా ప్రేమ కావాలి కూడా స్టార్ట్ కాలేదు. అప్పుడు కలిసిన నేను ఫస్ట్ డైరెక్షన్ చేద్దాం అనుకున్న వ్యక్తి అది. బట్ ఈరోజు తనే నాతో ఈజ్ మై ఫస్ట్ హీరో. సో ఇట్స్ మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఫర్ మీ. అండ్ నాకు విశ్వనాథ్ గారి సినిమాలు అంటే బాగా ఇష్టం అండి. స్వర్ణకంలో అంటే ఇంకా బాగా ఇష్టం. దాంట్లో భానుప్రియ గారి క్యారెక్టర్ అంటే ఇంకా బాగా ఇష్టం. అలాంటి ఒక క్యారెక్టర్ని ఎలాగైనా సినిమాలో చేయించుకోవాలి అని అనుకున్న తర్వాత ఐ మెట్ శ్రద్ధ. సమ్వేర్ నా హీరోయిన్స్ ఇలా ఉండాలి అనే విజన్ పెట్టుకున్న తర్వాత నాకు శ్రద్ధను కలిసినప్పుడు ఐ గాట్ మై ఫస్ట్ ఫిలిం హీరోయిన్ ఆల్సో.
the same way. Thanks Shraddha, thanks Adi. And my team, దాశరథి శివేంద్ర గారు, ఒక కెప్టెన్కి వైస్ కెప్టెన్ ఎలాగో శివ గారు అలాగండి. సో యూస్ టు గివ్ ఆల్ ద సపోర్ట్. ఒక డైరెక్టర్ చైర్కి కానీ ఒక డైరెక్టర్కి కానీ సో తనకి ఆయన బాగా సపోర్ట్ చేస్తారు. అండ్ ఫనీ కళ్యాణ్ ఈజ్ అ మ్యూజిక్ డైరెక్టర్ ఫర్ దిస్ ఫిలిం. నీవే ఆల్బమ్ చేశారు, తను ఏఆర్ రెహమాన్ స్టూడెంట్. అండ్ రవి ఈజ్ మై ఎడిటర్. అనంత్ శ్రీరామ్ గారు లిరిక్స్ రాస్తున్నారు. సో రెస్ట్ ఆఫ్ మై ఆల్ టీమ్కి ఇట్స్ వెరీ వెరీ హార్ట్ఫుల్ థ్యాంక్స్ ఫర్. అండ్ వన్ మోర్ లాస్ట్ అండ్ బట్ నాట్ ద లీస్ట్ థింగ్, ప్రెస్ అండ్ మీడియాకి ఐ బో హిమ్. అంటే నేను ఎందుకు అంటే మీరు కవర్ చేస్తున్నారని కాదు, కానీ ఒక 5-6 days బ్యాక్ ఒక అనౌన్స్మెంట్ వచ్చింది ప్రెస్లో, ఇలా బ్యానర్లో ఇలా విశ్వనాథ్ డైరెక్టర్ ఆది అని బ్యానర్ వచ్చింది. నాకు ఆ రోజంతా నిద్ర పట్టలేదండి. ఎందుకు నిద్ర పట్టలేదంటే ఇంకా షూట్ చాలా రోజు ఉంది. ఆ రోజు నైట్ నుంచే నేను ఆలోచన మొదలుపెట్టాను, ఈ సీన్ అలా తీద్దామా, ఈ సీన్ ఇలా తీద్దామని. నేను యాక్చువల్గా 7 గంటలకు అలారం పెడితే 8 గంటలకు లేస్తాను, కానీ 7 గంటలకు అలారం పెడితే 6 గంటలకు లేస్తున్నాను బికాస్ ఆఫ్ ప్రెస్ అండ్ మీడియా. మీ అంటే యువర్ వేకప్ కాల్ ఫర్ మీ, యువర్ ఏ సన్ రైజ్ ఫర్ మీ. మీరు అలా నా బాధ్యతని యూ హెవ్ టేకెన్ టు సమ్ అదర్ లెవెల్. నాకు ఇంత రెస్పాన్సిబిలిటీ ఉంది యాజ్ అ డెబ్యూ మూవీగా అనడానికి యు ఆర్ ద వన్ పీపుల్. అండ్ పేరున ఆల్ ద వెబ్సైట్స్, ఆల్ ద ప్రెస్, ఆల్ ద పేపర్స్, ఆల్ ద మీడియా, థ్యాంక్స్ అ లాట్. అండ్ నేను అమెరికా నుంచి వచ్చి విజయలక్ష్మి గారితో కలిసి ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తాను. ముఖ్యంగా ఇవాళ వచ్చిన మీడియా అందరికీ ప్లస్ మా కోసం కంగ్రాచులేట్ చేస్తూ బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ వచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది డెఫినెట్గా ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండ్ మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఇలాంటి సబ్జెక్ట్సే చేద్దాము అని నేను లక్ష్మి గారు కలిసి స్టార్ట్ చేసాం. అండ్ ఆది గారికి చాలా థ్యాంక్ యూ. అండ్ సాయి కుమార్ గారికి, శ్రద్ధా శ్రీనాథ్కి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐఎమ్ డూయింగ్ ద ఫస్ట్ మూవీ విత్ ఆది. దిస్ విల్ బి ఏ వెరీ గుడ్ సక్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫాదర్ అమెరికా నుంచి వచ్చి ఇక్కడ నాకు సపోర్ట్ చేస్తూ కెమెరాని ఫస్ట్ టైం స్విచ్ ఆన్ చేసినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. రామకృష్ణ ఉప్పల్పాటి అండ్ అనురాధ ఉప్పల్పాటి, మా పేరెంట్స్ ఇద్దరికి కూడా నేను ఎప్పుడూ రుణపడి. మాది విజయలక్ష్మి ఎంటర్టైన్మెంట్స్ బ్యానరు. నేను చరణ్ గారు ఫస్ట్ టైం కలిసినప్పుడు ఒక ప్యాషనబుల్ మూవీ ఏదైనా సరే లైక్ ఆల్ టైప్ ఆఫ్ ఆడియన్స్ లైక్ చేసేటట్టు ఉండే ఒక మూవీ తీసుకుందామని అనుకున్నాము. అప్పుడు విశ్వ పరిచయం అయ్యారు యాక్చువల్గా మాకు. సో విశ్వ లైన్ చెప్పినప్పుడు దిస్ ఈజ్ ద లైన్ వాట్ వీ వాంట్ టు గో అన్నట్టు మేము ఫీల్ అయ్యాము. సో అక్కడి నుంచి లైక్ ఒక ఫ్యామిలీ లాగా అందరం ట్రావెల్ చేసాము. సో విశ్వ గురించి చెప్పాలంటే ఒక ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ అండి. ఎస్పెషల్లీ అసలు మేము ఒక ఫ్యామిలీ అందరం బాగా వర్క్ చేసాము. సో అసలు ఈ టైము ఆ టైము అనేది ఏమీ లేదండి దానికి. అసలు తెల్లవారుజాము 5, 4, 12 అయిందా ఏమీ అక్కర్లేదు. చిన్న డౌట్ ఉంటే చాలు ఇక తను నిద్రపోవడం అనమాట. ఆ డౌట్ తీరిస్తే కానీ తనకి హ్యాపీగా ఉండేది కాదు. అంత కష్టపడి వర్క్ చేశాడు, తన బ్లడ్ అండ్ స్వెట్ పెట్టాడు నిజంగా. సో ఖచ్చితంగా విల్ పే ఆఫ్ విశ్వ డెఫినెట్లీ. సో ఇంకా మన హీరో ఆది అండి. మీకు తెలుసు ఎంత స్టైలిష్ స్టారు, ఎంత యాక్టివ్గా ఉంటారు అనేది. ముందు ఆది గురించి చెప్పాలంటే సాయి కుమార్ గురించి ఖచ్చితంగా మాట్లాడాలండి. ఆయన ఇండస్ట్రీలో ఎంత వినూత్నమైన నటుడో మీ అందరికీ బాగా తెలుసు. సో సాయి కుమార్ గారు వదిలిన శరవేగంతో వదిలిన ఒక బాణం అనుకోవచ్చు అండి ఆది గారు. అంత ఎనర్జెటిక్గా, అంత ఇదిగా తను ఉంటారు. అప్ టు డేట్గా తన స్టైల్స్ కానీ చూస్తుంటే ఎలా మీరు అసలుకి ఆ స్టైల్స్ డే టు డే అడాప్ట్ అవుతారు అనేది నాకే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. సో ఆల్ ది బెస్ట్ ఆది. మనం డెఫినెట్గా ఈ సినిమా మంచి సినిమా అయిపోతుంది ఆదికి. డెఫినెట్గా హీ విల్ బీ ఇన్ అదర్ పొజిషన్. యాక్చువల్గా చాలా మంచి సినిమా అవుతుంది ఆదికి. సో Shraddha, I saw your film U-Turn a while ago actually. So I was highly impressed by her acting skills and your gorgeous looks. So I felt so happy when Charan told me that she has accepted our offer. Thank you very much for being a part of our team.
గారికి చాలా థ్యాంక్స్. ఇంత మంచి ఒక తను నాకు చాలా 2 yearsగా పరిచయం, 1.5 year 2 yearsగా పరిచయం. తను వచ్చి ఫస్ట్ నాకు ఈ పాయింట్ చెప్పాడు, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. బట్ దాని తర్వాత నేను కొన్ని కమిట్మెంట్స్ అని అవ్వడం, దాని తర్వాత వీళ్ళని తను కలిసి ఆ స్క్రిప్ట్ని డెవలప్ చేసి నాకు ఒక 3.5 months బ్యాక్ వచ్చి ఫుల్ స్క్రిప్ట్, జనరల్గా పాయింట్ చెప్పి దాన్ని డెవలప్ చేస్తారు, కానీ తను నాకు విషయం వచ్చి ఫుల్ స్క్రిప్ట్ విత్ డైలాగ్స్ ఫస్ట్ నుంచి లాస్ట్ సీన్ వరకు నాకు మొత్తం చెప్పడంతో నేను చాలా ఎక్సైట్ అయ్యాను. ఈ సినిమా తప్పకుండా ఒక మంచి ఫిలిం అవుతుంది, ఒక మంచి ఎంటర్టైనింగ్ ఫిలిం అవుతుంది, ఒక లవబుల్ ఫిలిం అవుతుంది అని అనుకున్నాను. అండ్ సో జనరల్గా చాలా రేర్గా దొరుకుతూ ఉంటాయి ఒక ఫుల్ స్క్రిప్ట్ ఫస్టే వినేయడం దానికి, సో అంత ఈజీగా జడ్జ్ చేశాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ అలానే శ్రద్ధ, తన సినిమా చూసాను యూటర్న్, షీ హాస్ డన్ వండర్ఫుల్ జాబ్. సో తనతో చేయడం వెరీ హ్యాపీగా ఉంది. అండ్ ఒక యంగ్ టీమ్, ఫన్నీ కళ్యాణ్ గారు, అలానే శివ నేను లవ్లీకి నాకు ప్యాచ్ చేసాడు శివ, అలానే చుట్టాల అబ్బాయిలో కూడా నాకు కొంచెం చేసాడు. సో ఫస్ట్ టైం ఐమ్ వర్కింగ్ విత్ ఇన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్లీ. సో వెరీ హ్యాపీ, థ్యాంక్ యూ శివ. అండ్ తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ ప్రెస్, మీడియా అండ్ మా పిఆర్ఓ వంశీ గారికి, సో ఎవ్రీవన్కి చాలా థ్యాంక్స్. వచ్చినందుకు మీరు చాలా హ్యాపీ, చాలా కోఆపరేట్ చేశారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సో సినిమా చేసుకుని ఇది నాకు తప్పకుండా ఇప్పుడు నేను చేసే 2 films కాకుండా ఇది నా 3rd film ఇయర్. సో తప్పకుండా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. I am originally a Kannada actress. Tamil also I have done films. This would be my 2nd Telugu film. I met Vishwa about a month ago, and in 2 days after the narration I knew I wanted to do this film. Of course it's a commercial film, there's love, romance and everything, but social message also, there is a social message also, which is wonderful. Scope for performance, beautiful character, lovely team. The team ensures that I'm always comfortable. They always ask for if I'm okay, if I'm happy, if I'm comfortable. So thank you guys for this. Really excited to be part of this project. Very excited to work with Adi. I'm meeting him for the first time today, but I'm sure we'll have a good time shooting. Thank you to all of you for coming here and blessing us. Thank you so much. నీవే అనే ఒక మ్యూజిక్ వీడియో రిలీజ్ అయింది, అది వైరల్ అయింది. అది చూసి డైరెక్టర్ గారు ఫేస్బుక్లో మెసేజ్ చేసి, సో దట్స్ హౌ వీ గాట్ కనెక్టెడ్. అండ్ థ్యాంక్ యూ ప్రొడ్యూసర్లు విజయలక్ష్మి గారికి, చరణ్ గారికి అండ్ విశ్వ గారికి ఫర్ చూసింగ్ మీ. అండ్ ఆది బ్రో అండ్ శ్రద్ధ గారు, దే మేక్ ఏ లవ్లీ పేర్. అండ్ వెరీ హ్యాపీ. విశ్వ గారు ఇంకా ట్యూన్స్ ఓకే చేయట్లేదు, ఒక 20 tunes పంపించాను, 3 ఓకే చేశారు ఇప్పటిదాకా. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్ అండ్ బెస్ట్ విషెస్ టు ద హోల్ టీమ్. థ్యాంక్ యూ. భారతదేశ చరిత్రలో చాణక్యుడికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎంతటి కష్టసాధ్యమైన పనినైనా సులువుగా పరిష్కరించగల వ్యక్తి. జీవితాన్ని ఎలా జీవించాలో, శత్రువులని ఎలా ఎదుర్కోవాలో, ప్రతికూల పరిస్థితులను సైతం ఎలా అనుకూల పరిస్థితులుగా మార్చుకోవాలో దిశానిర్దేశం చేసిన వ్యక్తి చాణక్యుడు. ఇంతటి గొప్ప వ్యక్తిత్వం గల చాణక్యుడు తన జీవితంలో ఎన్నో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నాడు. చాణక్యుడు అంటే మనకి గుర్తుకు వచ్చేవి అతని తెలివితేటలు, అతను చేసిన శబదం. ఇంతటి ప్రజ్ఞాశాలి అయిన చాణక్యుడు శబదం చేయడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి?